అవును, పార్టీ తరఫున వాళ్ళు. సార్ ధన్యవాదాలు సార్. గౌరవ సభాపతి గారికి ప్రొటెస్ట్ చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు. సార్, ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ చాలా అతి ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష. ఈనాడు యూనివర్సిటీస్లో కానీ, కళాశాలలో కానీ, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ యావత్ రాష్ట్రం అంతా కూడా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సమాధానం చెప్తుంది అనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇప్పటి వరకు ఉన్నటువంటి డ్యూస్ని 2014, 15, 16 అట్లాగే 16, 17 సంబంధించిన డ్యూస్ అన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఒప్పించి ఆ ఫీజు రియంబర్స్మెంట్ చేపిస్తారేమన్నటువంటి ఈ రాష్ట్ర విద్యార్థులంతా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ అంశాన్నే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చాం. కానీ ఎందుకో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటానికి ఒప్పుకోలేదు అధ్యక్ష. దానికి సంబంధించి అధ్యక్ష ఉదాహరణకి ఓవర్సీస్ స్కాలర్షిప్స్ గురించి మేము చాలా పెద్ద ఎత్తున శాంక్షన్ చేసి పంపించామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఎస్, శాంక్షన్ అయితే ఇస్తా ఉన్నారు కానీ అమౌంట్స్ మాత్రం రిలీజ్ కాలేదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి స్టూడెంట్స్కి, ఓవర్సీస్ స్టూడెంట్స్కి ఈ ఫండ్స్ రిలీజ్ కాలేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థులు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి IIITలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా నూజివీడు కళాశాలలో కానీ, లేకపోతే ఇడుపులపాయలో కానీ, అక్కడక్కడ తెలంగాణ సంబంధించిన విద్యార్థులు సంబంధించిన చదువుకునేటువంటి విద్యార్థులకి ఉదాహరణకి నేను కేసుతో సహా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. గోపి అనేటువంటి విద్యార్థి మీరు బట్టి గారు అదే చెప్తా ఉన్నాను సార్. మీరు గంట సేపు స్పీచ్ ఇస్తానంటే మిగతా గౌరవ సభ్యులందరూ సార్ మేము సాటిస్ఫై కాలేదని చెప్పడానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి కదా సార్. అదే సార్, గోపి అనేటువంటి విద్యార్థి ట్రిపుల్ ఐటీలో విద్య పూర్తి చేసుకొని ఉన్నత చదువు కోసం అతను అప్లికేషన్ పెట్టుకుంటే NITలో ట్రిచీలో సీట్ వచ్చిన తర్వాత అతను ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదని చెప్పి మీకు ప్రొటెస్ట్ కి అవకాశం ఇస్తే సార్, ఇదేం సార్ మళ్ళీ చర్చలోకి చెప్పేది ప్రొటెస్ట్ సార్. సార్ నేను ఐఎమ్ నాట్ డివేటింగ్ ఎనీ ప్రొసీజర్ సార్. ప్రొటెస్ట్ విషయంలో మీ ధోరణి చూస్తా ఉంటే ఇంకొక పావు గంట సేపు మాట్లాడేట్టున్నారు. సార్, నేను సమస్యను సభ దృష్టికి తీసుకొని వస్తున్నాను సార్. నేనే ముఖ్యమంత్రిగా నేను దూషించట్లేదు, ప్రభుత్వాన్ని ఉన్నది చెప్తా ఉన్నా. గోపి అనే వచ్చిన సీట్ కూడా కోల్పోయి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఆటో డ్రైవర్గా ఉండి తల్లి ఇంట్లో పని చేసుకునే అమ్మాయి పోయి అక్కడ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే 1,20,000 పెండింగ్ ఉందని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వకపోవటం వల్ల తన సీటును కోల్పోయాడు అధ్యక్ష. దీనికోసం నేను ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాను. అట్లాగే ఓవర్సీస్ వెళ్ళినటువంటి విద్యార్థులు వాళ్ళ ఫీజు అందకపోవటం వల్ల, శాంక్షన్ చేసినటువంటి డబ్బులు అందకపోవటం వల్ల వాళ్ళు కట్టలేనటువంటి పరిస్థితులు ఇబ్బంది పడుతుంటే కిషన్ రెడ్డి గారు వారు మీరు ప్రొటెస్ట్ అనే పేరుతోని ఇప్పుడు ప్రొటెస్ట్ కు అవకాశం ఇస్తే ప్రొటెస్ట్ 1-2 పాయింట్ చెప్పి అల్టిమేట్ గా మీ అట్లా కాదు కదా కిషన్ రెడ్డి సార్. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన షార్ట్ డిస్కషన్స్లో తెలుగుదేశం పార్టీ పక్షాన కొన్ని కీలకమైన అంశాలు లేవనెత్తినా కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పకపోవడంతో తెలుగుదేశం పార్టీ నిరసన తెలుపదలుచుకున్నది అధ్యక్ష. ప్రధానంగా ఇంకా సరిపోతుంది సార్ అదే నిరసన తెలుపదలుచుకున్నారు. ఇట్ ఇస్ రిజిస్టర్డ్. కిషన్ రెడ్డి గారు వాళ్ళు నిరసన తెలుపదలుచుకున్నారు, చెప్పేసి సార్. మీరు నిరసన తెలుపుతున్నారు కదా. కిషన్ రెడ్డి గారు 1 minute. కిషన్ రెడ్డి గారు 1 minute లో క్లోజ్ చేయండి. మీరు కూర్చోండి. కిషన్ రెడ్డి గారు మీరు కూర్చోండి.
స్పీకర్ సార్, రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా విజిలెన్స్ అండ్ 1 minute మీరు 1 minute లో క్లోజ్ చేయండి. స్పీకర్ సార్, ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద చైర్ సార్. ఇది కరెక్ట్ కాదు సార్. సార్ ఇది కరెక్ట్ కాదు సార్. మేము ప్రధాన ప్రతిపక్షం, మేము పాయింట్స్ చెప్పి ప్రొటెస్ట్ చేయడానికి మీరు అవకాశం ఇవ్వకుండా మీరు మధ్యలోనే మాతో ఆర్గ్యూ చేసుకుంటే సమయం అంతా మా తినేస్తున్నారు. 100% చెప్తున్నాను సార్, నేను డిబేట్ కావట్లేదు. లెందీగా సార్, ఎందుకు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నాం? మేము రీజన్స్ కూడా చెప్పాలి కదా సార్. ఒక నిమిషంలో క్లోజ్ చేయండి సార్. 2015-16 బకాయిలు మొత్తం చెల్లించాలి. 2016-17 సంబంధించి వెంటనే 40% సంబంధించిన బకాయిలు చెల్లించాలి. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అడిగినటువంటి అనేక అంశాలపైన, ముఖ్యంగా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కానీ, SC/ST స్టూడెంట్స్కి కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులకు సంబంధించిన స్కాలర్షిప్స్ కూడా ఇవ్వకుండా డైవర్ట్ చేస్తున్నటువంటి అంశం కానీ, లేకపోతే మీరు చెప్పినటువంటి సమాధానం ఏదైతే కళాశాలలో టీచింగ్ స్టాఫ్ సరిగా లేదని చెప్పి కళాశాలను మూసివేయటం కోసం మీరు చెప్పించినటువంటి సాకులు కూడా కరెక్ట్ లేవు. ఒకవేళ మీరు నిజంగా దాన్ని నమ్మేటువంటి పరిస్థితి ఉంటే మీరు CID, విజిలెన్స్, పోలీస్ ద్వారా చేసినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ అంతా కూడా సభ ముందు పెట్టండి. దీనికి సంబంధించిన బిల్లులన్నీ క్లియర్ చేయండి. మీరు చేసేంత వరకు కూడా మేము విద్యార్థుల కోసం పోరాటం చేస్తూ ఉంటాం. ఈ విద్యార్థులే ఆత్మహత్య చేసుకొని, ఈ విద్యార్థులే పోరాటం చేసి, ఈ విద్యార్థులు పెట్టిన భిక్షతోనే ఈరోజు మీరు కానీ మేము కానీ ఈ శాసనసభలో కూర్చున్నాం. వాళ్ళకు సంబంధించిన అంశాన్ని స్పీకర్ సార్, ప్రధానంగా ఏ తెలంగాణ కోసం అయితే 100 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఆ విద్యార్థుల చదువులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నియమించి కళాశాలలు తనిఖీలు చేపట్టినమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఆ రిపోర్ట్లను అన్నిటిని కూడా శాసనసభలో పెట్టాల్సి ఉండే, ఇప్పటివరకు ఆ రిపోర్ట్ల వివరాలు శాసనసభలో పెట్టకపోవడానికి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో కళాశాలలలో అడ్మిషన్లు వస్తే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడానికి 4,410 కోట్ల రూపాయలు ఈ జనవరి నాటికి ఏవైతే ఫీజు బకాయిలు ఉన్నాయో ఆ పేమెంట్ల పట్ల స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేస్తుంది. అధ్యక్ష, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రోషయ్య గారు ఉన్నప్పుడు ఈ ఫీజుల రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచి నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం ద్వారా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావించినప్పుడు నేను స్వయంగా ఈ ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వీర్యం చేయకూడదని చెప్పి అమరాన్ని నిరాదీక్ష చేస్తే నన్ను అరెస్ట్ చేసి గాంధీ హాస్పిటల్లో పెడితే, గాంధీ హాస్పిటల్లో కూడా ఫాస్ట్ కొనసాగిస్తే అప్పుడు ప్రభుత్వం దిగివచ్చి 3,200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను, నాకు పూర్తి విశ్వాసం ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మీద. ఒకవేళ ఈ ప్రభుత్వం చేయకపోతే మళ్ళీ మేము నిరాహార దీక్ష చేసైనా సరే విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తూ రెండు విషయాలు అధ్యక్ష. ఒకటి, సర్టిఫికెట్స్ వాపస్ ఇస్తలేరు సార్. పాస్ అయిన తర్వాత కూడా ఒక కఠినమైన చట్టం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ పూర్తయిపోయిన తర్వాత, ముఖ్యమంత్రి ఎగ్జామ్స్ పూర్తయిపోయిన తర్వాత, పాస్ అయిపోయిన తర్వాత విద్యార్థులు పై చదువులకు కానీ ఉద్యోగాలకు వెళ్ళేటందుకు ఇబ్బంది అవుతుంది. ఆ సర్టిఫికెట్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోకూడదు. అది ఖచ్చితంగా చట్టం చేస్తారా, జీవో చేస్తారా, సర్టిఫికెట్లు ఇప్పాలి. రెండోది, అనాథాశ్రమాలు. సైదాబాద్లో వైదేహి ఆశ్రమం ఉంది. అక్కడ 31 మంది అమ్మాయి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు. 31 మెంబర్స్ ఆ అనాథాశ్రమంలో. వాళ్లకు మరి ఇన్కమ్ సర్టిఫికెట్ లేదు. సైదాబాద్ వైదేహి ఆశ్రమం. ఆ రకంగా రాష్ట్రంలో అనేక అనాథాశ్రమంలో చదువుతున్నటువంటి అమ్మాయిలు కూడా వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండదు. తల్లిదండ్రులే లేరు. కాబట్టి వాళ్ళకు ఈరోజు ఆన్లైన్లో పెట్టుకోవాలంటే యాక్సెప్ట్ చేయడం లేదు కంప్యూటర్. ఇంతవరకు పెట్టుకోలేదు వాళ్ళు. నేను ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను. కాబట్టి ఆ రకంగా అనాథ పిల్లలకు సంబంధించి కూడా చేయాల్సిందిగా ఈ ఫీజుల రియంబర్స్మెంట్ పథకం ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తప్పకుండా ఏ విద్యార్థికి నష్టపోకుండా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతూ నేను విరమించుకుంటున్నాను.
రోజయ్య గారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టత ఇస్తారనుకున్నాం, కానీ అది మార్చి 31 వరకు అన్నారు. కానీ ఇది వెంటనే విడుదల చేయాలి. నేను సిపిఎం పార్టీ తరఫున ప్రొటెస్ట్ వాకౌట్ చేస్తున్నాను. అక్బర్ గారు. Honorable Speaker, sir. Sir, on behalf of MIM party, firstly, I would like to thank you and Honorable Chief Minister Saab for accepting the demand of all the opposition party to give us an opportunity to seek clarification, and that opportunity was given. And at the same time, sir, I would also like to thank the Honorable Chief Minister Saab for giving a clear-cut reply and a specific answer to the questions raised by us. And he had also said that he would be giving us a written reply. And to the most important thing was about the clearing of the amount which is due. He had given an assurance that before 31st of March, all the amount would be cleared. I thank the Honorable Chief Minister Saab for giving this assurance. And आखिर में मैं आपको शुक्रिया अदा करने के साथ ही साथ एक छोटा सा मुतालबा ये जरूर कहूंगा कि जैसे हमारे किशन साहब ने भी अभी कहा है कि जो बच्चों का कोर्स खत्म हो चुका है, चाहे वो एससी या एसटी हो, बीसी हो, माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट से, वो जो रेस्पेक्टेड कॉलेजेस है उनको एक लेटर दे दीजिए गवर्नमेंट की तरफ से कि जिनका कोर्स खत्म हुआ है उनके सर्टिफिकेट्स को रिलीज कर सकते हैं. गवर्नमेंट इन ड्यू कोर्स ऑफ टाइम बिफोर 31st विल रीएम्बर्स दैट फीस टू द कॉलेज अथॉरिटीज. ये चीज अगर एक हो जाती है तो बच्चों को काफी सहूलत होगी. और मैं आखिर में एक और आपसे दरखास्त करता हूं कि आपने कहा है कि ओवरसीज स्कॉलरशिप के बारे में बच्चे बाहर चले गए हैं, उसमें भी सारे नहीं, कुछ अगर पैसे देते हैं तो कुछ तो मदद बच्चों की हो जाएगी. काफी परेशान है क्योंकि साल उनका सेमेस्टर क्लोज हो रहा है. और मैं ये बात भी जरूर कहूंगा कि हर वक्त बेशक मजलिस इत्तेहाद अल मुस्लिमीन हुकूमत से शिद्दत के साथ अपने मुतालबे को रखती है, लेकिन हुकूमत हमारे मुतालबे को कबूल करती है और हमारी बात को कबूल करते हुए अक़लियतों के हर मसाइल को हल करने का संजीदगी के साथ न सिर्फ गौर करती है बल्कि ऐलान करती है. और आज भी इसी तरीके से जो मसाइल हम उठाए थे उस पर चीफ मिनिस्टर साहब ने बहुत मौसर जवाब दिया, जिसके लिए मैं चीफ मिनिस्टर साहब का अपनी तरफ से और अपनी पार्टी की तरफ से और मुसलमानों की तरफ से भी आपका शुक्रिया अदा करता हूं कि आपने एससी एसटीज के बराबर मुसलमानों को ट्रीट करने का तयक़ुन दिया, उस पर जीओ भी निकाला और दूसरे भी जितने बकायाजात हैं उसको भी क्लियर करने का आपने वादा किया है. बस यही हम चाहते हैं और इसके लिए आपका शुक्रिया अदा करते हैं. ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి మిత్రులు కిషన్ రెడ్డి గారు 2 సూచనలు చేశారు. రెండు కూడా చాలా వ్యాలిడ్ అధ్యక్ష. అది హ్యూమన్ యాంగిల్ ఉన్నటువంటి విషయం. సర్టిఫికెట్లు ఇన్స్టిట్యూషన్లు ఆపుకోకుండా విద్యార్థులకు ఇచ్చేటట్టు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. తప్పకుండా వాళ్ళకి ఇప్పిద్దామండి. మీరు దాని మీద ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసినా నాకు కూడా తెలుసు ఆ విషయం. ఆ టైంలో నేను కూడా మీకు సపోర్ట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాను. మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఈ మీటింగ్ ఏదైతే వెళ్దామన్నామో తప్పకుండా నేను తమను కూడా ఇన్వైట్ చేస్తాను. ఈ సర్టిఫికెట్లు వాళ్ళని ఎట్లా పాబంది చేద్దాం, మనం అందరం కలిసి ఆ ఇన్స్టిట్యూట్ని ఎట్లా లైన్లో పెడదాం. అక్బర్ సాబ్ కూడా చెప్పినాడు ఆ మాట. తప్పకుండా దాన్ని అమలు చేస్తాం అధ్యక్ష. రెండవది చాలా ముఖ్యమైనటువంటి మానవీయ కోణం. నేను కూడా ఒకరోజు నా కాన్స్టిట్యున్సీ అధ్యక్ష ఒక సందర్భంలో స్టేజ్ మీద ఉంటే పిల్లలు వస్తే నాకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అధ్యక్ష. అది ఎందుకంటే హ్యూమన్ యాంగిల్ ఒక్కొక్కసారి బాగా అట్లాంటి బతుకోలు మనం పుడితే మన గతి ఏందని అనిపించినప్పుడు ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది అధ్యక్ష. పిల్లలు పాపం అనాథ పిల్లలు, వాళ్ళు మేము 10th వరకు చదువుకున్నాం సార్, తర్వాత ఎక్కడ పోవాలో మాకు అర్థమైతే లేదని అడిగారు. ఆ రోజంతా నేను అప్సెట్ అయినా సార్. యాక్చువల్గా వచ్చిన తర్వాత కూడా నా ప్రైవేట్ సిబ్బందితో కూడా బాధ షేర్ చేసుకొని ఏదో చేయాలి, మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పుడు కడియం సేర్ గారికి చెప్పి కొంత ప్రయత్నం కూడా చేసినాం అధ్యక్ష. సైదాబాదు కాలేజీ విషయం, అనాథ పిల్లల విషయం గురించి మీరు చెప్పినారు. 100% ఈ రాష్ట్రంలో ఉండే అనాథ పిల్లలకు తల్లి తండ్రి రాష్ట్ర ప్రభుత్వమే కావాలి అధ్యక్ష. 100% కావాలి. వాళ్ళకు ఏ కులం ఇచ్చినా తప్పులేదు, ఏ దర్జా ఇచ్చినా తప్పు, దాని సమాజం అంతా అంగీకరిస్తాం. ఇంకా వాళ్ళకి తల్లి తండ్రి లేరు, వాళ్ళు ఎవరో తెలియదు. కాబట్టి వాళ్ళకి అనాథ పిల్లలు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా వాళ్ళని ఎస్సీలుగా పరిగణిస్తాం అధ్యక్ష. సభ అందరం కలిసి మనందరం కలిసి వాళ్ళని గౌరవించుదాం.
వాళ్ళకి అంటే ఆ స్టేటస్ ఇద్దాం. ఎస్సీల రిజర్వేషన్ తగ్గేయడం కాదు, ఎస్సీలుగా పరిగణించి ఎస్సీల రిజర్వేషన్ బోను ఎక్స్ట్రా వాళ్ళకు ఆ వసతి కూడా కల్పిస్తాం. ఎస్సీలకు ఎక్స్టెండ్ చేసే ప్రతి బెనిఫిట్ను వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేద్దాం అధ్యక్ష. అది మంచి సాంప్రదాయం అవుతుంది. వారు ఇచ్చిన సూచన సైదాబాద్ వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందండి. మీకు ఆర్డర్ కాపీ కూడా మీకు పంపిస్తాం. కిషన్ రెడ్డి గారికి వెంటనే గవర్నమెంట్ పంపిస్తుంది అధ్యక్ష. ఈ రెండు కూడా తీసుకుందాం అధ్యక్ష. అధ్యక్ష, చాలా బాధాకరం ఏంటంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎవరు తెచ్చినో అందరికి తెలుసు అధ్యక్ష. తెచ్చింది కూడా ఏం పర్పస్ కూడా అందరికీ ఇరికే అధ్యక్ష. 2009లో అసెంబ్లీ ఎలక్షన్లు గెలవడానికి ఒక 6 నెలల ముందు 8 నెలల ముందు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి 1 ఇయర్ స్కీమ్ వచ్చేటట్టు ఓట్లు 2008లో తెచ్చి లక్ష్మణ్ గారు తెలుసు, అందరికీ తెలుసు అధ్యక్ష, తెచ్చి దాన్ని హాఫీజాడ్గా ప్రారంభించినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఎస్, మేము ఇంత చెప్పిన తర్వాత మీరు చెప్పినట్టు మీరు ఏ పద్ధతిలో నడిపించినరో మేము అదే పద్ధతిలో నడిపిస్తున్నామని చెప్పినాం. మీకని కొన్ని ఉత్తమం చేసినామని చెప్పినాం. అప్పటి తప్పులు కొన్ని సవరించినామని చెప్పినాం. అయినప్పటికీ కూడా నిన్న నుంచి దీని మీద కథ కట్టుకొని దీని ఏదో రాజకీయం ఉందని చెప్పి ఒక రకమైనటువంటి విద్వేష భావాన్ని వెలిబుచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాకౌట్ చేయడం శోచనీయం అధ్యక్ష, బాధ్యతారాహిత్యం. వాళ్ళు చేసినటువంటి వాకౌట్ ఏదైతే ఉందో నిన్న మొన్న మేము గమనిస్తా ఉన్నాం అధ్యక్ష. శాసనసభ పెట్టమన్నారు, గాంధీ బొమ్మ ముందు వచ్చి నిరాదీక్ష చేసింది అధ్యక్ష. ఇన్సైడ్ తమరు అనుమతించకపోతే గేట్ ముందు చేసిపోయిన ఫుట్పాత్ మీద శాసనసభ పెట్టినాం అధ్యక్ష. ఎక్కువ రోజులు నడుపుదామంటే ఎకతాళిగా మాట్లాడి బడ్జెట్ దాకా నడపమంటారు అధ్యక్ష, తమ ముందే బీఎస్సీలో. అది కూడా చూస్తూ ఉన్నాం. పాజిటివ్గా అధ్యక్ష నిన్న ఉదయ్ స్కీమ్ గురించి చెప్తే అది చెప్పే అక్కర్ లేకుండా మాట్లాడతారు ప్రతిపక్ష నాయకులు. ఉదయ్ స్కీమ్ అధ్యక్ష కేంద్రం తెచ్చింది. రాష్ట్రాలు అనేకమైనటువంటి ఇండిసిప్లిన్ వచ్చి మొత్తం దెబ్బతినటువంటి పరిస్థితి ఉంటే ఇలా రాజస్థాన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, కారు చీకటి వచ్చేదంటే కేంద్రం వాళ్ళని బెయిల్అవుట్ చేయడానికి వాళ్ళని ఆదుకోవడానికి తెచ్చిన మంచి పథకం ఉదయ్ స్కీమ్ అధ్యక్ష. ఇలా 12,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే అధ్యక్ష ఈ కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో 30 ఏళ్ళు నడిపించిన అధ్యక్ష కాంగ్రెస్ టీడీపీ రెండు పార్టీలు కూడా మొత్తం అంధకారం చేసినారు రాష్ట్రాన్ని. పోలీస్ ఫైరింగ్లో కూడా పోయినారు. ఆ దుస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించి ఇలా 12,000 కోట్ల రూపాయల డిస్కంల భారాన్ని ప్రభుత్వం తీసుకొని ఆ మంచి విషయాన్ని సభకు తెలియజేద్దాం, భవిష్యత్తులో ఇక కరెంటు బాధ ఉండదని తెలియజేద్దామంటే దాన్ని కూడా ఇలా వ్యతిరేకంగా మాట్లాడింది అధ్యక్ష. ఈ రకంగా నిన్న మొన్న వాళ్ళకి జీర్ణమైతే అధ్యక్ష. ఇదేంటంటే ఇచ్చే స్టేట్మెంట్ ఏంది, ఇక్కడ ఇచ్చేది ఏంది, అక్కడ ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వం ఇవ్వాల్సిన స్టేట్మెంట్లు ప్రజల సంక్షేమానికి సంబంధించి. నిన్న మత్స్యకారుల గురించి చెప్పినాం అధ్యక్ష, అది మింగుడు పడతలేదు కాంగ్రెస్ పార్టీకి. ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు అట్లా ఆలోచించలే. బడుగు బలహీన వర్గాల కోసం, దళిత గిరిజనుల కోసం, మైనార్టీల కోసం చరిత్రలో ఎప్పుడు లేనటువంటి 35,000 కోట్ల రూపాయల స్కీములు ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తా ఉంది అధ్యక్ష. ఇది ప్రపంచం అందరికి తెలుసు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన విధానమే మేము కొనసాగిస్తా ఉన్నాం. వాళ్ళు ఇలా నిరసన తెలిపినంటే వాళ్ళ విధానం మీదనే వాళ్ళ మొహం మీద వాళ్ళే అవమానం చేసుకొని పోయిన తప్ప మా మీద కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. Now let us, please now let us take up short discussion on Singareni Collieries. Honorable Chief Minister. అధ్యక్ష, తెలంగాణకు తలమానికం సింగరేణి. సింగరేణి అభివృద్ధికి మూలం వేలాది మంది కార్మికుల శ్రమ. సింగరేణి కార్మికుల చిరకాల కోరికలను మా ప్రభుత్వం నెరవేర్చింది. వారి కుటుంబాల్లో ఎన్నడూ లేనంత సంతోషం నింపింది. నల్ల బంగారంగా భావించే అపారమైన బొగ్గు నిల్వలు రాష్ట్రంలోని కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అపారంగా విస్తరించి ఉన్నాయి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి, విద్యుత్ ఉత్పాదనకు, పారిశ్రామిక ప్రగతికి మూలాధారమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. తెలంగాణ నేల గర్భంలో 10,528 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటికి 1,249 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీశారు. మరో శతాబ్ద కాలం అంటే 100 సంవత్సరాల అధ్యక్ష, మరో శతాబ్ద కాలం వరకు ఉత్పత్తిని కొనసాగించేందుకు వీలైనన్ని బొగ్గు నిక్షేపాలు ఇంకా ఉన్నాయి. కార్మికులు తమ కఠోర శ్రమతో భూగర్భంలో నుంచి బొగ్గును తవ్వి తీస్తున్నారు. జాతి సంపదను పెంచడానికి స్వేదం చిందిస్తూ ప్రమాదపు రంచుల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల కృషికి ఏమాత్రం తీసిపోదనే సత్యాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో కూడా సింగరేణి కార్మికులు చూపించిన చైతన్యం సాటి లేనిది. అందుకే మా ప్రభుత్వం సింగరేణి కార్మికులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను తీసుకున్నది.
ఇంతింతై వడివిడింతై అన్నట్టుగా సింగరేణి సంస్థ ఎదగడం వెనుక కార్మికుల అలుపెరగని శ్రమ ఉంది. 1871 సంవత్సరంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ విలియం కింగ్ ఇల్లందు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బొగ్గు నిల్వలను గుర్తించారు. ఈ బొగ్గు నిల్వల మీద 1886లో ఇంగ్లాండ్కు చెందిన డక్కన్ కంపెనీ లిమిటెడ్ హక్కులు పొందింది. 1889లో ఖమ్మం జిల్లాలోని సింగరేణి అనే చోట బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు బొగ్గు దొరికే ప్రాంతాన్నంతా సింగరేణిగానే వ్యవహరిస్తున్నాం. నిజాం కాలంలో 1920 డిసెంబర్ 23న కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పడింది. 1945లో నిజాం ప్రభుత్వ సంస్థలోని ఎక్కువ భాగాన్ని కొనుగోలు చేసి మేనేజింగ్ ఏజెంట్గా కంపెనీ కార్యకలాపాలను నిర్వహించింది. 1960 నుంచి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 49:51 నిష్పత్తిలో భాగస్వాములుగా సింగరేణి నిర్వహిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోనే బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏకైక కంపెనీ సింగరేణి కావడం మన రాష్ట్రానికి గర్వకారణం. సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గుతో మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల థర్మల్ విద్యుత్ అవసరాలు తీరుతున్నాయి. ప్రతి సంవత్సరం 600 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి ఉత్పత్తి చేస్తున్నది. ఇందులో 78.71% బొగ్గు ద్వారా థర్మల్ విద్యుత్ అవుతుంది. రాష్ట్రానికి, దేశానికి విద్యుత్ వెలుగులు అందిస్తున్నది. ఇంకా స్పాంజ్ ఐరన్, సిమెంటు, ఎరువులు, ఫార్మా తదితర పరిశ్రమలకు అవసరమైన బొగ్గును కూడా సింగరేణి సరఫరా చేస్తున్నది. ప్రస్తుతం సింగరేణిలో 46 గనులుండగా అందులో 30 భూగర్భ గనులు, 16 ఓపెన్ కాస్ట్ గనులున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో షవల్ డంపర్, డ్రాగ్ లైన్, హైవాల్ పద్ధతుల్లో బొగ్గును వెలికి తీస్తున్నారు. భూగర్భ గనుల్లో లాంగ్ వాల్, కంటిన్యూయస్ మైనర్, బ్లాస్టింగ్ గ్యాలరీ, ఎస్డిఎల్, ఎల్హెచ్డి పద్ధతులు అవలంబిస్తున్నారు. భూగర్భ గనుల్లో బొగ్గు అత్యధికంగా ఉత్పత్తి చేయడానికి అనువైన భారీ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు సింగరేణి కలిగి ఉంది. సింగరేణిలో మొత్తం 56,866 మంది కార్మికులు పనిచేస్తున్నారు. బొగ్గు గనుల్లో 34,764 మంది కార్మికులు పనిచేస్తుండగా ఓపెన్ కాస్ట్ గనుల్లో 10,427 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2015-16లో మొత్తం ఉత్పత్తి 600 లక్షల టన్నులు కాగా దీనిలో ఓపెన్ కాస్ట్ గనుల నుంచి 497 లక్షల టన్నులు, భూగర్భ గనుల నుంచి 106 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగింది. అంటే 61% మంది పనిచేస్తున్న భూగర్భ గనుల్లో 17% బొగ్గు ఉత్పత్తి జరుగుతుంటే 18% కార్మికులు పనిచేస్తున్న ఓపెన్ కాస్ట్ ద్వారా 82% బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది. భూగర్భ గనుల్లో టన్ను బొగ్గు కోసం అయ్యే ఉత్పత్తి వ్యయం 4,118 రూపాయలు కాగా అమ్మకం ధర 2,360 రూపాయలు. అంటే ఒక్కో టన్నుకు 1,758 రూపాయలు నష్టాన్ని సంస్థ భరించాల్సి వస్తున్నది. ఓపెన్ కాస్ట్ గనుల్లో టన్ను బొగ్గు ఉత్పత్తి వ్యయం 1,204 రూపాయలు, అమ్మకం 2,008 రూపాయలు. ప్రతి టన్ను పైన 804 రూపాయలు లాభం వస్తున్నది. 2015-16 సంవత్సరంలో భూగర్భ గనుల వల్ల 1,869 కోట్ల రూపాయల నష్టం రాగా ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా 3,998 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇదే విధంగా గత 6 సంవత్సరాలలో భూగర్భ గనుల ద్వారా వచ్చిన నష్టం 8,118 కోట్ల రూపాయలు కాగా ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా వచ్చిన లాభం 12,469 కోట్ల రూపాయలు. భూగర్భ గనుల ద్వారా వస్తున్న నష్టాన్ని ఓపెన్ కాస్ట్ల ద్వారా వస్తున్న లాభాలతో పొడుస్తూ సంస్థ ముందుకు పోతున్నది. లాభాలు తెచ్చిపెడుతున్న ఓపెన్ కాస్ట్ గనులు లేకుండా సింగరేణి కంపెనీ మనుగడ సాధ్యం కాదనే విషయాన్ని అందరం గమనించాల్సి ఉంది. ఈ వాస్తవం గురించి కోల్ ఇండియాతో సహా జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ ఓపెన్ కాస్ట్ విధానాన్ని అవలంబిస్తున్నాయనేది వాస్తవం. ఓపెన్ కాస్ట్ ప్రాంతాలలో పర్యావరణ రక్షణ కోసం ఇప్పుడు అమలవుతున్న విధానం కన్నా మెరుగైన సమగ్రమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నది. భూగర్భ గనుల ద్వారా ఆర్థికంగా నష్టం వస్తున్నప్పటికీ వాటిపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం భూగర్భ గనుల ద్వారా ఉత్పత్తిని కొనసాగిస్తున్నది. భూగర్భ గనుల్లో నష్టాలను తగ్గించడం కోసం, లాభాల బాట పట్టించడం కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికులకు అన్ని విషయాలు వివరించేందుకు
మల్టీ డిపార్ట్మెంట్ లెవెల్ సమావేశాలు నిర్వహించాం. దీంతో కార్మికులు అధికారులు సమన్వయంతో కొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఈ మార్పు వల్ల 2015-16లో 600 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 15% వృద్ధి రేటును సాధించిన సింగరేణి నేడు దేశంలోనే నంబర్ 1 కంపెనీగా నిలిచింది. కోల్ ఇండియా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల కన్నా ముందున్నది. 2009-2014 మధ్య 5 ఏళ్ల కాలంలో సగటున 3% మాత్రమే వృద్ధిని సాధించిన సింగరేణి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15% వృద్ధి రేటును సాధించడం గమనార్హం. కార్మికులను విశ్వాసంలోకి తీసుకుంటూ ప్రభుత్వం అనుసరించిన విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. సింగరేణి లాభాల బాట పట్టింది. 2009-2014 మధ్య 5 ఏళ్ల కాలంలో సింగరేణి ఆర్జించిన లాభం ఏడాదికి సగటున 400 కోట్లు. సింగరేణి 400 కోట్లు. 2015-16లో సింగరేణి ఆర్జించిన లాభం 1066 కోట్లు. కష్టపడి సింగరేణికి లాభాలు తెచ్చిపెట్టిన కార్మికులకు సముచిత వాటా ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అందుకే ఇటు సింగరేణి చరిత్రలో కానీ అటు దేశ చరిత్రలో కానీ ఎన్నడూ లేని విధంగా లాభాల్లో 23% వాటాను అంటే 245 కోట్ల రూపాయలను కార్మికులకు చెల్లించాం. దీపావళి బోనస్ కింద ప్రతి కార్మికుడికి సగటున 54,000 రూపాయల చొప్పున మొత్తం 303 కోట్ల రూపాయలు చెల్లించాం. ఈ విధంగా ఒక్క నెల రోజుల లోపే దసరా దీపావళి పండుగల సమయంలో ఒక్కో కార్మికుడు సగటున 1,00,000 నుంచి 1,25,000 వరకు పొందారు. ఈ నిర్ణయం కార్మికుల ఇళ్లలో పండగ ఆనందం కన్నా మించిన ఆనందం పంచింది. సింగరేణి కార్మికులకు ఎంతో కాలంగా ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల హక్కును 1998లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. హక్కును పునరుద్ధరించమని కార్మికులు గత 18 ఏళ్లుగా మొరపెట్టుకుంటూనే ఉన్నారు. కానీ వారి వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఏళ్ల తరబడి కార్మికులు చేసిన సేవలకు గుర్తింపుగా వారు కోరిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం న్యాయమని మేము భావించాం. మేము అధికారంలోకి వస్తే డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునరుద్ధరిస్తామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట కట్టుబడి డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునరుద్ధరించాం. దాదాపు 2 దశాబ్దాల తర్వాత సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. జనవరి 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో కార్మికుల కుటుంబాలలోంచి మరో తరం ఉత్పత్తిలో భాగం పంచుకోవడానికి సిద్ధమవుతున్నది. కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. అనారోగ్య కారణాల వల్ల అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగం ఇచ్చే విషయంలో గత ప్రభుత్వాలు పరిమితి విధించాయి. ఏడాదికి 200 నుంచి 250 వరకు అన్ఫిట్ డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తూ వచ్చారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ఫిట్ అయిన వారి వారసులు 3,200 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. వారసులకు ఉద్యోగం వద్దనుకున్నప్పుడు కార్మికుడికి ఇచ్చే పరిహారాన్ని 5 లక్షల రూపాయల నుంచి 12,50,000 రూపాయలకు పెంచాం. గని ప్రమాదంలో కార్మికులు మరణిస్తే గత ప్రభుత్వాలు కేవలం 7 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చేవి. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్స్గ్రేషియాను భారీగా పెంచాం. సంస్థ కాంట్రిబ్యూషన్ కింద 10 లక్షల రూపాయలు, కార్మికుల కాంట్రిబ్యూషన్ కింద మరో 10 లక్షలు, ఎక్స్గ్రేషియా 5 లక్షలు, మొత్తం 25 లక్షల రూపాయలు కార్మికుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందజేస్తున్నాం. కార్మికుడు ఉద్యోగంలో ఉండగా సహజ మరణం చెందితే ఇచ్చే పరిహారం గతంలో కేవలం 1,50,000 రూపాయలు, ఇప్పుడు 15 లక్షల రూపాయలు అందజేస్తున్నాం. ఈ విధంగా మెరుగైన పరిహారం ఇచ్చే పద్ధతి దేశంలో మరే ఇతర బొగ్గు కంపెనీలో కూడా లేదు. కార్మికులకు పని పరిస్థితులను అంటే వర్కింగ్ కండిషన్స్ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నది. కార్మికులు గతంలో బరువైనటువంటి క్యాప్ ల్యాంపులు ధరించి గనిలోకి దిగేవారు. కార్మికులకు ఈ కష్టం తప్పించేందుకు వీటి స్థానంలో లక్షలాది రూపాయలు వెచ్చించి కేవలం 400 గ్రాములు బరువుండే క్యాప్ ల్యాంపులు అందజేశాం. భూగర్భ గనిలోనికి 2 నుంచి 5 కిలోమీటర్ల దూరం నడమాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఆ నడిచే అవసరం లేకుండా ప్రతి గనిలో మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. కోల్ ఇండియాలో కూడా ఇలాంటి మ్యాన్ రైడింగ్ సిస్టమ్ లేదు. ఇంకా ప్రతి గనిలోనూ కార్మికులకు అందుబాటులోకి తేలేదు. కార్మికులు నివసించే కాలనీలలో సమస్యలను పరిష్కరించడం కోసం మీ చెంతకు అనే వినూత్న కార్యక్రమాన్ని సింగరేణి అమలు చేస్తున్నది. కొత్త రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, స్విమ్మింగ్ పూల్లు, వ్యాయామశాలలు ఏర్పాటు చేసింది. తెలంగాణ గర్వించే సింగరేణి సంస్థను
మరింత విస్తృతపరిచేందుకు పటిష్టపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నది. వచ్చే 5 ఏళ్ల కాలంలో 20 ఓపెన్ కాస్ట్ గనులు, 11 భూగర్భ గనులు కొత్తగా ప్రారంభించబోతున్నదని తెలియజేస్తున్నాను. ప్రస్తుతం 600 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 2020-21 నాటికి 9 లక్షల టన్నులకు పెంచాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకున్నది. దీని ద్వారా తెలంగాణలో నిర్మించే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు చాలినంత బొగ్గును అందించడంతో పాటు వేలాది పరిశ్రమలకు బొగ్గు సరఫరా చేయడం సాధ్యమవుతుంది. కొత్తగా 11,621 మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే బొగ్గును వెలికితీస్తున్న సింగరేణి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు విస్తరించేందుకు కార్యాచరణకు దిగింది. ఇప్పటికే కేంద్రం కేటాయించిన ఒరిస్సాలోని నైనీ బొగ్గు బ్లాక్లో పని ప్రారంభించింది. విదేశాల్లో కూడా కార్యకలాపాలు విస్తరించడం కోసం సింగరేణి ప్రయత్నాలు చేసింది. ఆస్ట్రేలియా, అమెరికా, దక్షిణాఫ్రికా, చైనా, ఇండోనేషియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, కెనడా దేశాల్లో బొగ్గు వ్యాపారానికి ఉన్న అవకాశాలను సింగరేణి అధికారులు వెళ్లి పరిశీలించారు. సింగరేణితో కలిసి పనిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 13 కంపెనీలు ఆసక్తి చూపాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు పడిపోయాయి కనుక సానుకూల పరిస్థితి ఏర్పడే వరకు వేచి ఉండాలని నిర్ణయించాం. బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ సింగరేణి అడుగు పెట్టింది. జైపూర్ వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును నిర్మించింది. గత ఆగస్టు 7వ తేదీన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ప్లాంటును జాతికి అంకితం చేశారు. త్వరలోనే సింగరేణి సంస్థ మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నది. బొగ్గును, విద్యుత్తును రెండూ సింగరేణి ఉత్పత్తి చేయడం వల్ల కరెంటు ఉత్పత్తి వ్యయం తగ్గుతున్నది. అందువల్ల తెలంగాణ డిస్కంలకు ఇతరుల కన్నా తక్కువ ధరకు సింగరేణి విద్యుత్ను అందిస్తున్నది. ఆ విధంగా సింగరేణితో తెలంగాణ డిస్కంలకు కూడా ప్రయోజనం కలుగుతున్నది. యాజమాన్యం, కార్మికులు అనే విభజనకు అతీతంగా సింగరేణి అంతా ఒకే కుటుంబంగా భావించి ఉత్పత్తిలో పాలు పంచుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. మా పిలుపును ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కార్మికులు ప్రతిస్పందించారు. చేయి కలిపి సింగరేణిని ప్రగతి పథంలో నిలిపేందుకు పరిశ్రమిస్తున్నారు. అందరూ ఒకటే అనే భావన కలిగించేందుకు వీలుగా కార్మికులు, అధికారులు ఒకే యూనిఫామ్ ధరిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంటు, సకల జనుల సమ్మెకాలానికి వేతనం, లాభాల్లో పెద్ద వాటా, బోనస్, ఎక్స్గ్రేషియా పెంపు, డిపెండెంట్ ఉద్యోగాల హక్కు పునరుద్ధరణ లాంటి చర్యలు సింగరేణి కార్మికుల్లో ప్రభుత్వం పట్ల ఎనలేని విశ్వాసం పెంచాయి. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రూపుదిద్దేందుకు నల్ల బంగారాన్ని వెలికితీస్తూ గొప్ప సంపదను సృష్టిస్తున్న కార్మిక లోకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. Now lunch break.